రిజాల్వ్ అయిందో అది నేను పర్సనల్‌గా ఫీల్ చేశాను కాబట్టి యెస్. ఈ ప్రొడక్ట్ అనేది చాలా వర్తబుల్ ప్రొడక్ట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రొడక్ట్ బేస్‌లోకి జెడ్ బజార్ వస్తుంది అనేది మన సార్ వాళ్ళంతా అనౌన్స్ చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేటు ఆహ్, స్ సార్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఎన్నో ప్రొడక్ట్‌లుండగా ఈ డిటాక్స్ అనే ఒకే ఒక ప్రొడక్ట్ అప్పుడు లాంచ్ అయింది. ఈ ప్రొడక్ట్ ఎందుకు తీసుకొచ్చారనేది నేను క్వెషన్ ఏసుకున్నాను. బట్ నాకు ఆన్సరు అప్పుడున్న క్వెషన్‌కి ఆన్సరు హెల్త్‌కి మించినటువంటిది వేరే ఏదీ లేదు. అది గూడా ఎలా అనిపించిందంటే, మనం ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అయినా సరే, బాడీ స్కాన్ చేయమంటే చేస్తారు గానీ, బాడీ క్లీన్ చేయంటే ఏ డాక్టరు చేయరు సార్. అంటే వాళ్ళకి తెలియక చేయరా అంటే తెలుసు. బట్ ఎందుకు చేయరంటే, ఎప్పుడైతే మన బాడీ అనేది క్లీన్ అవుతుందో, నౌ మనం ఇంకా హెల్తీగా ఉన్నట్టే. సో, అప్పుడు హాస్పిటాలిటీ అనేది 90% తగ్గిపోతుంది. సో, దానివల్ల ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా బాడీ క్లీన్ చేసేటువంటి మెథడ్ అనేది పెట్టుకోరు. నీకేదైనా మేజర్ ఇష్యూ వస్తే రా ఏ సెపరేట్ ఆర్గాన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే అప్పుడు రండి అని చెప్తారు తప్ప, నువ్వసలు హాస్పిటల్‌కే రాకోకుండా నీ బాడీ అంతా క్లీన్ చేసి, నువ్వు హెల్తీగా ఉంచుతామని ఏ డాక్టరు చెప్పరు. కానీ ఒక్క చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం హాస్పిటల్‌కి పోతే లక్షలు ఖర్చు పెట్టుకునే చోట జస్ట్ 1000 బిలో, 1000 బిలోతోనే మన హెల్త్ ఇంత క్యూర్ అయ్యేటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్‌ని తీసుకురావడం అంటే ప్రొడక్ట్ ఎన్నో ఉన్నప్పటికీ, ఈ ప్రొడక్ట్ తీసుకురావడం అనేది కంపెనీ యొక్క ఎంత విజన్ ఉంటే ఆహ్, ఈ ప్రొడక్ట్‌ని తీసుకొస్తుంది. సో, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకో ప్రొడక్ట్. సో, అప్పుడేమైందంటే కంపెనీ ఒక ప్రొడక్ట్‌ని లాంచ్ చేయాలంటే, ఇది ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ప్రొడక్ట్‌ని లాంచ్ చేయడం లేదు అనేది కంపెనీ పైన నాకొక రెస్పెక్ట్ పెరిగింది సార్. దట్ టూ ఎవరైతే మన ప్యానెల్‌లో రెగ్యులర్‌గా లీడర్స్ మనకు ప్రతి అప్డేట్ ఇస్తున్నారో, ప్రతీది మన కోసం ఫైట్ చేసి మాట్లాడుతున్నారో, వాళ్ళందరూ ఇంత మంచి సిస్టమ్‌లో గూడా ఇంకా మనము బయట మార్కెట్‌లోకెళ్తే ఇదే ప్రొడక్ట్ బేస్ పైన ఇంకోటి, ఇంకోటి చెప్తున్నారు సార్. బట్ మనం ఎక్కడైనా డిస్టర్బ్ గాకోకుండా ఆహ్, మనకు హెల్త్‌తో పాటు వెల్త్ క్రియేషన్ అనేది ఏ రకంగా జేసుకోవాలి, టీమ్‌ననేది ఎలా బిల్డ్ జేసుకోవాలి, ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తూ మనం కన్సిస్టెంట్‌గా వర్క్ చేయడానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నటువంటి నా టాప్ అప్లైనర్స్ అంటే వారెక్కడో ఉంటారు. బట్ నాకెక్కడున్నా సరే, మేమెక్కడున్నా సరే, మేము ఎన్నో లెవెల్‌లో ఉన్నా సరే, ప్రతి అప్డేట్ మాకు అందిస్తూ ఆహ్, ప్రతి సర్వీసు మినిట్ టు మినిట్ అసలు గ్రూప్‌లో ఏదైనా ఒకటి షేర్ చేశారంటే, ఖచ్చితంగా ఇది వాల్యుబులే అనేటువంటి ఫీలింగ్ తెప్పించినటువంటి గ్రేట్ లీడర్స్‌తో నేను అసోసియేట్ వర్క్ చేయడం అనేది చానా చానా ఆహ్, సంతోషంగా ఉంది సార్. ఆహ్, వీటన్నిటికి బ్యాక్‌బోన్ లాగా మనకు హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చినటువంటి కంపెనీకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ మీ అందరి సమక్షంలో. హ్మ్. ఇంకా ఇంతే సార్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఆ ప్రొడక్ట్ నాకు ఈ రకంగా వర్క్ చేసింది. నేనెవరికి ప్రమోట్ చేసినా గూడా నేను ఒక్క లైన్‌లో ఏం చెప్తానంటే బాడీ స్కాన్ చేసే డాక్టర్ ఉన్నాడు. బాడీ క్లీన్ చేసే డాక్టర్ అయితే లేడు. ఈ చిన్న ప్రొడక్ట్‌తో గ్రేట్. మీకది తెలుస్తుంది. ఇంకా నాకు డైజెషన్ సిస్టము కొంచెం ఇబ్బందిగుండేది సార్. అంటే ఆహ్, మేబీ ఆహ్, డైజెషన్ సిస్టమ్ దగ్గర జస్ట్ నేను కొంత తిన్నా కూడా నాకు ఫుల్ అయిపోయేది సార్. ఇప్పుడేమైందంటే నేను తింటున్నది నాకు తెలుసు గతంలో. ఇప్పుడు తింటున్నది తెలుసు. మారిపోయిందనమాట. డైజెషన్ సిస్టమే మారిపోయింది. బాగా తింటున్నాను. ఇంకా రెండోదేంటంటే మోషన్ అది ఒక 10 డేస్ తర్వాత సార్. తాగిన వెంటనే అనే మాటైతే మనం ఎందుకంటే లోపల ఎంత టాక్సిన్స్ ఉన్నాయో మనకు తెలియదు. బయటైతే మనం ఏదైనా గాని క్లీన్ చేసుకోగలం. లోపల ఏముందో తెలియదు. సో, ఒక 10 డేస్ ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మోషన్ అనేది నేను మార్నింగ్ లెవ్వగానే జస్ట్ ఇలా మూవ్‌మెంట్ కదులుతాం కదా సార్! లేసి అలా కదులుతాం. పరుపులు అది తీసుకోవడం అలా. అలా మూవ్‌మెంట్ ఇవ్వగానే మోషన్ అనేది ఫ్రీ అయిపోయి మనము వెళ్ళాలి అనే ఫీలింగ్ తెప్పిస్తుంది సార్. ఇంతకుముందు వేరే రకంగా ఉండేది. ఎంత వెళ్ళినా సరే ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఆ టైమింగ్ కాకుండా ఇంకొక టైమింగ్‌లో వచ్చేది. అప్పుడు ఎక్కడో ఉంటాం. చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఇంకోటి నేను ఎక్కువగా ఇన్స్యూరెన్స్ సెక్టార్ సార్ నాది. ఇన్స్యూరెన్స్ ఏజెంట్ నేను. నేను బైక్ ట్రావెల్ ఎక్కువ చేస్తాను సార్. అప్పుడు ఏంటంటే నేను అలా షోల్డర్స్ దగ్గర నాకు పెయిన్ ఎక్కువొచ్చేది. సో,
అది ఎంత నేను బ్యాక్ పెయిన్ అనుకో సంథింగ్ ఏదో అనుకోని ఎక్కువ తిరగడం వల్ల అని అనుకునేవాడిని. కానీ డిటాక్స్ టీ ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేశానో ఆఫ్టర్ 2 వీక్స్ నేనేదైతే ఫేస్ చేస్తున్నానో అవన్నీ నోట్ చేసుకున్నాను సార్. ఇక్కడ మన నేను బైక్ నడిపేటప్పుడు నాకు భుజాల దగ్గర ఇలా పెయిన్ వచ్చేది. ఇదంతా అంటే లోపల ఉండేటువంటి ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్లే ఈ ప్రాబ్లమ్స్. సో, అది నా నా నేను ఫస్టు నా ఎక్స్‌పీరియన్స్ సార్ ఇది. నేనెవ్వరిది గాదు. నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకేమేమి ఉన్నాయి. వన్ బై వన్ ఎప్పుడైతే స్టోన్స్ అనేది నాకు పెయిన్ లేకుండా ఎళ్ళిపోయిందో వన్ బై వన్ నేను నోట్ జేసుకున్నాను. సో, నాకు ఏమేమున్నాయి, ఏమేమున్నాయి, ఏమి రికవర్ అయినాయి, ఎలా ఉన్నాయనేది. అండ్ మోర్ ఓవర్ అంటే నాకి నాది ఇన్స్యూరెన్స్ సెక్టర్ గాబట్టి నాకు కాళ్ళు, చేతులతో పని కన్నా నోటితోనే ఎక్కువ పనుంటుంది సార్. నేనిప్పుడు మార్నింగ్ డిటాక్స్ టీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగుతాను. మరిప్పుడు 4:35కి అలా తాగుతాను. సో, ఆ టైం వరకు ఒకటే ఎనర్జీ ఉంటుంది సార్. ఇది గూడా నేను నోటీస్ చేశాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు డిటాక్స్ టీ వాడకముందు నేను ఒక ఇద్దరు ముగ్గురికి ప్రాస్పెక్టివ్స్ చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పటికి ఇంక అప్పటికి టైర్డ్‌నెస్ వచ్చేది. బట్ ఇప్పుడేంటంటే ఈవినింగ్ మరి డిటాక్స్ టీ తీసుకునేంత వరకు అదే ఎనర్జిటిక్ ఉంటుంది. సో, ఎంతో లోతుగా అధ్యయనం చేసింటేనే ఒక ప్రొడక్ట్‌ని ఇంత గొప్ప ప్రొడక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటి? అంటే డబ్బు కోసమైతే ఏ ప్రొడక్ట్‌లైనా తేవచ్చు సార్. మనకు అక్కర్లేని ప్రొడక్ట్‌లు కూడా అంటగట్టేటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. బట్ అతి ముఖ్యమైనది హెల్త్. ఆ హెల్త్‌ని ఇంత ఈజియెస్ట్ వేలో మనకు తీసుకొచ్చినటువంటి నిజంగా సార్ వాళ్ళందరూ చెప్తుంటారు త్రిమూర్తులు, త్రిమూర్తులని. నిజంగానే త్రిమూర్తులు సార్. ఎందుకంటే వాళ్ళు ఆ త్రిమూర్తులు ఎలాగైతే ఈ సృష్టి గురించి ఆలోచన చేశారో, అలా మన త్రిమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత మనకు ఆంధ్ర త్రిమూర్తులనేసి మొన్న సార్ వాళ్ళు చెప్పారు. నిజంగా అది కూడా ఆప్ట్ అయ్యేటువంటి తెలుగు మాట అది. రాష్ట్రాల త్రిమూర్తులు సార్, ఆంధ్ర కాదు, అవును తెలుగు సార్. రాష్ట్రాల త్రిమూర్తులు. యెస్ సార్. యెస్ సార్. సారీ ఫర్ దట్. తెలుగు రాష్ట్రాల త్రిమూర్తులుగా ఉన్నటువంటి మన స్ మనమేం ఫేస్ చేస్తున్నాం? మనం ఆహ్, స మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఏం ఫేస్ చేస్తున్నాం? ఎలా ఉంటే ఇంకొంచెం అంటే మనం సార్ అలా మనకు ప్రతి పరంగా ఇంత గొప్ప కంపెనీ గాని, ఇంత గొప్ప లీడర్స్ గాని, ఇంత సాటిస్ఫాక్షన్ అయ్యే వర్క్ గాని దొరికినందుకు నిజంగా చానా సంతోషపడుతున్నా సార్. బట్ నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన మా సీనియర్ జస్ట్ "నువ్వు ఊరికే చేసుకుంటావో చేసుకో" అని లిబరల్‌గా అని చెప్పి వదిలేసాడు. ఆయనైతే చేయట్లేదు. బట్ ఆయనకి ఎప్పటికైనా నేను థాంక్‌ఫుల్ చెప్పుకుంటా సార్. నాకు ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్‌గా నేను బయటపడాలి, ఎదగాలి అనేటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో ఇంతకు మించి సార్ వాళ్ళు చెప్తుంటారు. ఇది చేయకపోతే ఇంక మీరేమి చేయలేరు అని. ఇదే చేయలేనప్పుడు వేరే ఏం అది కూడా ప్రాక్టికల్‌గా ప్రూవెన్ సార్. అది కూడా ప్రాక్టికల్‌గా ప్రూవెనే. ఇలా ప్రతి సార్ ఏది తీసుకున్నా ఒక జెట్‌పే ఉంటే చాలు అని సార్ వాళ్ళు మొన్న జెప్పారు. ఒక జెట్‌పేలో ఒక్కటుంటే చాలు నువ్వు ఎప్పటికైనా గాని సక్సెస్ అయిపోతావు. మనం ఉండేదే గాకుండా మనకింత గొప్ప సపోర్టింగ్ ఇచ్చేటువంటి లీడర్స్ దొరకడం అనేది ఇప్పుడున్న జనరేషన్‌లో ఇది జస్ట్ చానా స్పాయిల్ అయిపోయింది సార్ మార్కెట్. అలాంటి జనరేషన్‌లో సర్వీస్ విషయంలో, ప్రొడక్ట్ విషయంలో, మన డిజైర్స్ విషయంలో ప్రతిదీ అప్‌డేట్ తీసుకునేటటువంటి నజీర్ సార్ సార్‌కి, వంశీకృష్ణ సార్ గారికి, బాలాజీ నాయుడు సాగర్ గారికి, ఇంకా మన జోసెఫ్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు హోస్ట్‌గా ఉన్నటువంటి మన సార్ గారికి, ప్రతి ఒక్కరికి మీ అందరికి వెరీ వెరీ థాంక్‌ఫుల్ సార్. ఆహ్, నేను స్టార్టింగ్‌లో చెప్పాల్సింది చెప్పలేదు. ఐ యామ్ ఫ్రమ్ అనంతపురం సార్, రాయలసీమ. బట్ ఆహ్, మీరెక్కడో ఉన్నా ఇదొక మంచి ఛానెల్‌ని మార్నింగే ఇలా స్టార్ట్ జేయడము, మరీ మధ్యాహ్నం ఇలా నింపకపోతే నాకెలాగో ఉంటుంది సార్. ఎందుకంటే అలా ఉంటుందనమాట. ప్రాక్టికల్‌గా నేనది ఫీల్ అయ్యి చేస్తున్నాను కాబట్టి మార్కెట్‌లో. కాబట్టి ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించినటువంటి నిజంగా అందరికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది దేవునికి. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ ఆహ్, దొరక్కపోవచ్చు. ఆ ఆపర్చునిటీ ఇంత త్వరగా నాకు అందించినందుకు నిజంగా దేవునికి చాలా కృతజ్ఞతలు. ఇంత గొప్ప మంచి సిస్టమ్‌ని, మంచి లీడర్స్‌ని అందించినటువంటి సిస్టమ్‌కి కూడా చాలా థాంక్‌ఫుల్ సార్. ఇంకా ఇప్పటికే చాలా చెప్పేసాను సార్. గ్రేట్ మీరందరూ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ సార్. ఎస్ ఓకే సార్. సార్ మంచి ఎన్సి షేరింగ్ ఇచ్చారు మహేష్ సార్. గారు. ఎస్ శేఖర్ సార్, ఒక 30 సెకండ్స్ ప్లీజ్.
వెల్కమ్ సార్. ఒక్క 30 seconds. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్సూరి మహేష్ గారు సూపర్ సార్. రియల్లీ మీరు ఆ పెయిన్ని భరిస్తూ కూడా అది వచ్చేంత వరకు వెయిట్ చేసి ఏదైతే అది వాడి దాని రిజల్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నటువంటి విధానం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీ దగ్గర నుంచి ఈరోజు ఒక కొత్త వర్డ్ నాకు ఇంప్రెషన్గా అనిపించింది సార్. రియల్లీ డాక్టర్ స్కాన్ అయితే చేయగలరు కానీ బాడీని క్లీన్ చేయరు సార్. ఎందుకంటే క్లీన్ చేస్తే వాళ్ళ వ్యాపారం పడిపోతుంది కాబట్టి sir. క్లీన్ చేయరు. దట్ ఈస్ వండర్ఫుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ షేరింగ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఈ రియల్గా ట్రూ హార్టెడ్గా ఏదైతే వర్డ్స్ వస్తున్నాయో అవి మనం అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ చేంజ్ అవుతుంది. మనం 10 మంది లైఫ్ని చేంజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. శేఖర్ సార్, మధ్యలో డిస్టర్బ్ చేశాను. థ్యాంక్ యూ. సారీ సార్, మంచి వాల్యుబుల్ పాయింట్ రేస్ చేశారు, డిస్టర్బెన్స్ కాదు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్ సార్. మహేష్ గారు, వంశీ గారు, థ్యాంక్ యూ అండి. మహేష్ గారు, మీరు కొంచెం వాటర్ మాత్రం ఎక్కువ తాగండి, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాటర్ తక్కువ తాగితేనే మనకి ఈ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. వాటర్ ఎక్కువ తాగండి. నెక్స్ట్ డీటాక్స్ టీ అనేది మీరు వాడింది దయచేసి ఏమనుకోకుండా మీకు మంచి ఏదైతే హెల్త్ రిజల్ట్స్ ఉందో అది ఒక చిన్న వీడియో చేయండి. వీడియో చేసి మీ స్టేటస్ లో మీరు పెట్టుకుంటూ మన గ్రూప్స్ లో పెట్టండి. ఎందుకంటే ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్. నాట్ ఏ నార్మల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కాదు, ఇది హెల్త్ షేరింగ్ కాదు. ఈ హెల్త్ షేరింగ్ తో పాటు మీరు మంచి వెల్దీ అవ్వాలి. మీరే చెప్పారు నేను బాగా డబ్బులు కావాలి అని చెప్పేసి. ఆ డబ్బులు కావాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి మీ దగ్గరికి డీటాక్స్ టీ వచ్చింది, అందువల్ల నో ప్రాబ్లం, ఇంకా మీ హెల్త్ డీటాక్స్ టీ చూసుకుంటుంది. బట్ మీరు చేసే ఆ వీడియో వల్ల మీ హెల్త్ రిజల్ట్స్ వల్ల మీరు మంచి వెల్దీగా అవుతారు. ఈ కంపెనీలో డైమండ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది, మిగతా వారికి హెల్ప్ అవుతుంది. ఆ వీడియో అనేది కంపల్సరీ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మంచి మీ బిఫోర్ ఎలా ఉంది, ఈ డీటాక్స్ టీ వచ్చిన తర్వాత వాడిన తర్వాత ఎలా ఉంది, ఇది ఎలా ఉపయోగపడుతుందనే మీ షేరింగ్ ఏదైతే ఉందో అది మంచి వీడియో చేసి అందరికి పెట్టండి, చాలా హెల్ప్ అవుతుంది. దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీరు డెఫినెట్లీ రోజుకొచ్చి 2,000 నుంచి 20,000 తీసుకునే అవకాశం ఉంది. జనరల్ గా నేను ఎవరికైనా 200 నుంచి 20,000 అని చెప్తాను. మీకు స్టార్టింగే 2,000 అని చెప్తాను. ఎందుకంటే మీ షేరింగ్, మీరు చెప్పే విధానం, ఎందుకంటే యు ఆర్ ఇన్ ప్రమోటింగ్ సెక్టార్ అంటే మార్కెటింగ్ సెక్టార్ లో ఉన్నారు. డెఫినెట్లీ ఆ కస్టమర్ కి ఏదైతే ప్రాస్పెక్ట్ కి ఏదైతే ఉందో మీ ఇన్సూరెన్స్ చెప్పే దాంతో పాటు మన డీటాక్స్ టీ గురించి కూడా చెప్పడానికి లాస్ట్ లో ఒక 1 minute టైం దొరుకుతుంది మీకు. దానివల్ల ఆ వీడియో జస్ట్ వాళ్ళకి మీరు ఏదైతే ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తారు కదా, మీ పీడిఎఫ్ రూపంలో ఇస్తారు ఏదైతే ఇన్సూరెన్స్ కి సంబంధించింది, దాంతో పాటు ఈ వీడియో కూడా షేర్ చేసి డీటాక్స్ టీ గురించి చెప్పడం వల్ల డెఫినెట్లీ ఆ కస్టమర్ ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు పాలసీ తీసుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు డీటాక్స్ టీ తీసుకోవడానికి డెఫినెట్లీ మనీ ఉంటుంది, డెఫినెట్లీ ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కొత్త వర్డ్ ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు, క్లీనింగ్ చేయడానికి డాక్టర్ లేరని. వెరీ గుడ్ సార్, సూపర్ ఇంప్రెసివ్, సూపర్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్యానెల్లో అన్మ్యూట్ చేసుకోండి సార్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్యానెల్లో ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి, ఆల్రెడీ 8 అయిపోయిందండి, ఇంకా హ్యాండ్ రైజ్ చేయడానికి కూడా లేదు ఛాన్స్. ఎందుకంటే ఈరోజు చెప్పిన షేరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సూపర్ మంచి షేరింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ గా ఒక్కరు సిల్వర్ రాజు గారు ఉన్నారు. సిల్వర్ రాజు గారు మీకు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు సార్. సారు మీరు మాట్లాడండి, మీ షేరింగ్ ఇవ్వండి. వెల్కమ్ సార్ రాజు గారు, సిల్వర్ రాజు గారు. సార్, లాస్ట్ లో అయితే మేము ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ మంత్ మేము చేయబోయేటటువంటి ఒక సర్ప్రైజింగ్ ఒకటి అనౌన్స్ చేస్తాను లాస్ట్ లో ఖచ్చితంగా. సార్ ఈ రాజు గారి తర్వాత మీరే కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సిల్వర్ రాజు గారు సార్, సార్కి వంశీ సార్, రాజు గారికి కొంచెం రాజు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీ షేరింగ్ తర్వాత చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ మంత్ కి క్రైటీరియాకి సంబంధించిన మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మెంటర్స్ అందిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం డెఫినెట్లీ లైఫ్ లో ఇంకా మంచి అచీవ్మెంట్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. రాజు గారు, మీరు ఏదైతే హ్యాండ్ రైజ్ చేశారో అదే ప్లేస్ లో టచ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ రావడం జరుగుతుంది, మీరు మాట్లాడతారు. వెల్కమ్ రాజు గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ రాజు గారు, మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ సార్ రాజు గారు. మధ్యలోనే టచ్ చేయండి, ఆ బ్లూ కలర్ మధ్యలో టచ్ చేయండి.
మరొకసారి టచ్ చేస్తే మీకు అన్మ్యూట్ అవుతుంది. సార్ రాజు గారికి అది అర్థం కావట్లేదు అనుకుంటా. ఓకే సార్, రాజు గారు మీరు నెక్స్ట్ డే డెఫినెట్లీ మీ షేరింగ్ అనేది ఫస్ట్ పెట్టుకోండి, ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. డెఫినెట్లీ మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైతే నెక్స్ట్ మంత్ కి సంబంధించిన ప్లానింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మన త్రిమూర్తులు, అంటే తెలుగు రాష్ట్రాల త్రిమూర్తుల్లో ఒకరైన వంశీ సార్, వాయిస్ ఆఫ్ ది వారియర్ అని పిలుచుకుంటాం మేము అందరం కూడా. వారి వాయిస్, వారి ఇచ్చే ఇన్ఫర్మేషన్, వారి ఇచ్చే మోటివేషన్ చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. అలాంటి గ్రేట్ సార్ ఈ రోజు ఇప్పుడు సెషన్ కండక్ట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి జూమ్ లో, ఈ టెలిగ్రామ్ లో. ఎందుకంటే సార్ ఒక్కొక్క అప్డేట్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. దట్టు 1 month కి సరిపడా, అంటే కంపల్సరీ ఇట్స్ ఏ బఫెట్ మీల్స్. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెల్కమ్ సార్ వంశీ సార్, వెల్కమ్ సార్. మీరు మీ షేరింగ్, మీ ఎనర్జీ, మీ ఐడియాలజీ, మీ మోటివేషన్ మాకు ఇవ్వాలి సార్. వెల్కమ్ సార్ వంశీ గారు. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ వంశీ సార్. మోస్ట్ వెల్కమ్ వంశీ కృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా గుడ్ హెల్దీ మార్నింగ్. అందరికీ వెరీ గుడ్ హెల్దీ మార్నింగ్. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి నా పూజ్యతాభివందనాలు. తర్వాత ముగ్గురు ఎండీస్కి అందరి తరపున అండి, అందరికీ ఆరోగ్యంతో పాటు ఆదాయం క్రియేట్ చేసినటువంటి ఆ ముగ్గురు ఎండీస్కి అందరి తరపున ధన్యవాదాలు. తర్వాత నా అన్న నజీర్ అన్న, రియల్లీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ నాకు అందించారు. లైఫ్లో నేను ఎతికేటటువంటి ఒక వజ్రాన్ని నా చేతిలో పెట్టినందుకు అన్నకి రియల్లీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తర్వాత నా 20 level టీం అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలండి. ముందుగా అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అన్న నీకు కూడా ఎర్లీ మార్నింగ్ మాట్లాడాను. రంజాన్ లాస్ట్ డే, ఈరోజు చాలా బిజీగా ఉంటారు మీరు. అయినా సరే ఒకసారి మరలా శుభాకాంక్షలు అందరి తరపున మీకు. సార్, ఇక్కడ ఈరోజు మాట్లాడినటువంటి షేరింగ్ రియల్లీ చెప్తున్నా, ఇక్కడ ఎవరైతే డిటాక్స్ ది ఇంకా పర్చేజ్ చేయలేదో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. ఏంటంటే కొంతమంది మీటింగ్లో ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తాం, ప్రతిరోజు వింటాం. సార్, ఏదైనా వింటే మనకి దాని ఫలితం తెలియదు, ప్రయత్నిస్తేనే. ఒక పని సక్సెస్ అవ్వాలంటే ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా మన హెల్త్ గురించి చెప్పినటువంటి టిప్స్ నిజంగా ఫలిస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే మీరు కూడా దాన్ని యూజ్ చేయాలి, వాడుకోవాలి. చాలా ఈరోజు రియల్లీ చాలా జెన్యూన్ రివ్యూస్ చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే. అంటే జెన్యూన్ రివ్యూస్ అంటే రోజు జెన్యూన్ కాదా అనుకోవద్దు, రోజు జెన్యూనే. కానీ ఈరోజు ఇన్సూరి మహేష్ గారు చెప్తున్నటువంటిది రియల్లీ ఎలా వచ్చిందంటే, ఒక హార్ట్ఫుల్గా అసలు ఏదో చెప్పాలి అన్నాడు. కొన్ని వర్డ్స్ ఉంటాయండి, కొంతమంది వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అదొకటి. మళ్ళీ సార్ రిటైర్డ్ మిలిటరీ సార్ చెప్పారు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచో గ్యాస్ ట్రబుల్ తోటి ఫీల్ అవుతూ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో 1 week 10 days కూడా ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి రోజులు ఉన్నాయంట. మరి ఇంత మంచి రిజల్ట్ వస్తున్నటువంటి ప్రోడక్ట్ తీసుకొని మనం మార్కెట్లోకి వెళ్తే తప్పేంటి? మార్కెట్లో మనం 10 మందికి ఆరోగ్యాన్ని అందించే వాళ్ళం. ఇప్పుడు మీరే డాక్టర్స్, ఇప్పుడు రియల్లీ డిటాక్స్ టీ డాక్టర్స్ అనమాట మీరు, డి డాక్టర్స్. రైట్. శేఖర్ సార్ ఒక స్ట్రాటజీ కూడా చేశారు. యాక్చువల్లీ క్యాబిన్లో ఏదైతే కార్ డిక్కీలో కావచ్చు డిటాక్స్ టీ బాటిల్ ఉంది, కానీ లేదు మా వాళ్ళ దగ్గర ఉండాలి, కనుక్కోండి, నేను చెప్తానులే సాయంత్రం అని వాళ్ళు ఒక యాంగ్జైటీ క్రియేట్ చేశారు. చూసారా? దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ మెయిన్ బిజినెస్ సక్సెస్కి అది ఒక మూలం అనమాట. ఏంటి ఇది ఇంత బాగుందా, ఇది ఒక యాంగ్జైటీ క్రియేట్ అయిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది సార్, ఇది వాడితే ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి వస్తాయి అంటుందంటే వెంటనే ఇచ్చేస్తే దాని వాల్యూ ఉండదు, ఎవరికి కూడా వెంటనే ఉండకూడదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి సాయంత్రానికి ఇది ఉంది సార్, ఉందంట, నేను ఎంక్వైరీ చేశాను, నీకు అందిస్తానని చెప్పారు చూసారు, వాళ్ళలో వాడాలనే తపన పెరిగిపోతుంది.
ఇంకొకటి సార్, రియల్లీ ప్రతిరోజు మాట్లాడుకునేటటువంటి మాటలే. మరి 5వ తారీఖు నుంచి మేబీ ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా సరే ఎనీ టైం, 2వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే ఎనీ టైం 5 లోపు అనుకోవచ్చు. మన సర్వీసులు స్మూత్ అవటం మీరే చూస్తారు. మేబీ 2వ తారీఖు అవ్వచ్చు, ఏమో చెప్పలేం, కానీ 2 నుంచి 5 లోపు ఎప్పుడైనా కావచ్చులేండి. అలాగే మన సర్వీసులు స్మూత్ అయిపోతాయి, మన ఆరోగ్యాలు హ్యాపీగా ఉంటాయి, మనం మార్కెట్లో తిరగవచ్చు అన్నందుకు మేము ఏప్రిల్ మంత్లో, అంటే డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదండి, బాలాజీ నాయక్ సార్, నేను, నజీర్ అన్న ముగ్గురు మాట్లాడుకొని మరలా ఒక డేట్, ఎందుకంటే బాలాజీ సార్కి హాలిడేస్ దొరకాలి, లీవ్ అనేది అప్లై చేసుకోవాలి సార్ కూడా, చూసుకొని ఒక 1 వీక్ టు 10 డేస్ జడ్ జైత్ర యాత్ర ప్రారంభించబోతున్నాం అండి. ఆంధ్ర, తెలంగాణ, అన్ని తెలుగు స్టేట్స్, 2 తెలుగు స్టేట్స్లో ప్రతి ఒక్క ఏరియా కవర్ చేయబోతున్నాం. మన లీడర్స్కి ఎక్కడైతే ఎక్కువ టీం ఉంటుందో ముందు రోజే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ముందు రోజే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వబడుతుంది. ఎక్కడైనా సరే ఒక 50 మంది 100 మంది అలా గ్యాదర్ అయినా ఆ మీటింగ్ కండక్ట్ చేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. గ్రేట్ సార్, గ్రేట్ థాట్ సార్, సూపర్. ఏప్రిల్లో ప్రారంభించబోతున్నాం అండి జడ్ జైత్ర యాత్ర. మాతో పాటు చాలా బాగుంది, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మాతో పాటు ఇప్పుడు ఎక్సలెంట్ చెప్పినటువంటి జోసెఫ్ సార్తో కూడా మేము మాట్లాడబోతున్నాం. జోసెఫ్ సార్, నేను అండ్ బాలాజీ నాయక్ సార్, నజీర్ అన్న, మాతో పాటు రమేష్ గౌడ్ గారు. మ్యాక్సిమం ఇంత ఇదే ఉంటుంది టీము అందరం కూడా, ఎందుకంటే ఒక కారులో అంతకే పట్టగలం కాబట్టి కొంచెం అలా ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాత్రే వినూత్నంగా నజీర్ అన్న, బాలాజీ నాయక్ సార్ నాతోటి ఇది డిస్కస్ చేశారు. సరే, ఓకే, బాగుంది ఆలోచన, అందరం కలిసి మన టీంని మీట్ అయినటువంటిది, మన జైత్రయాత్ర కొనసాగిస్తూ మనకు వచ్చినటువంటి రిజల్ట్, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళని కూడా కూర్చోబెడితే మేము వచ్చే ఏరియాల్లో బిజినెస్ ప్లాన్ చెప్పుకుంటూ బిజినెస్ని ముందు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరి సహకారం ఉంటే మేము కోరుకునేది అదే. జడ్ జైత్రయాత్ర తోటి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. నెక్స్ట్ మంత్ ప్రతి ఒక్క ఏరియా కవర్ అవుతుందండి. ప్రతి ఒక్క ఏరియా అంటే ప్రతి కిలోమీటర్ అని కాదు, మెయిన్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీ శేఖర్ సార్ ఉన్నారు, శేఖర్ సార్కి వరంగల్ వెళ్తున్నాం అనుకోండి, వరంగల్లో నాకు ఎంతమంది టీం ఉన్నారు సార్, ఆ టీం మొత్తం కొత్త వాళ్ళని కూడా కూర్చోబెడతారని చెప్పారు అనుకోండి, వరంగల్ ఆగుతాం, అక్కడ మొత్తం ఆ టీంతో ఒక 2 hours మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎక్కడ ఎవరికి టీం ఉంది, ఆ టీం పెంచుకునే కార్యక్రమం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఒక అవకాశం వినియోగించుకోవడం, ఇప్పుడు మీకు మాకు కోఆర్డినేషన్గా ఉండేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఎందుకంటే మాకు ప్రతి ఏరియాలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలీదు, మీ టీం మీకు ఎక్కడున్నారనేది మీకే తెలుస్తుంది. మేము దాన్ని కోఆర్డినేట్ చేస్తూ పోతాం. దానివల్ల ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. అందరం ఇక్కడ ఎలా ఉంటుందంటే అందరం టీం వర్క్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మేము ఎప్పుడు బయలుదేరుతాం ఏంటి అనేది ముందుగా అనౌన్స్ చేస్తాం, ఒక 1 week ముందే అనౌన్స్ చేస్తాం. ఆ 1 weekలో మీ ఏరియాలో ఎక్కడ టీం ఉంది వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటే, మేము వెళ్ళే ఏరియాని బట్టి వాళ్ళు మీటింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మనందరం కూడా జడ్ జైత్ర యాత్రలో బాగా సంపాదించుకుందాం, బాగా హెల్తీగా మన ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా మెరుగుపరుచుకుందాం. ఇది మేము ఆలోచన చేసినటువంటిది. ఇది కార్యరూపం ఎప్పుడు ఏంటి అనేది మరొకసారి డిస్కస్ చేస్తాం ఒకసారి. ఎందుకంటే ఇందులో చాలా క్రిటికల్స్ ఉంటాయండి, మీకు తెలియంది కదా. 1 week 10 days ఇంట్లో నుంచి బయటికి వచ్చి మొత్తం అన్ని, అందులో ఇప్పుడు మీకు తెలిసిందే సమ్మర్, ఈ సమ్మర్లో జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలిసిందే. 10 days 1 week అలా జర్నీ కొనసాగిస్తూ ప్రతిరోజు ఎక్కడ ఆగే సిచ్యువేషన్ ఉండదు. అంటే మొత్తం తెలుగు స్టేట్స్ కవర్ అవ్వాలంటే 1 week కంటిన్యూగా తిరగాలి, హెల్త్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఒకసారి అన్నీ కూడా పర్ఫెక్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మంతే ప్లాన్ చేస్తామండి. అది కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. మీ టీం తోటి రెడీగా ఉండండి. ఇది మాత్రం ముందుగానే అనౌన్స్ చేస్తున్నా, అంటే ఇది
ఎవరికి చెప్పకూడదు ఇప్పుడల్లా, మనం ఫిక్స్ అయ్యేంత వరకు అనుకున్నాం. బట్ మా ఆలోచన ఇది అని ముందు తెలియజేస్తే దాని నుంచి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఆ రెస్పాన్స్ని బట్టి మనం ఆ జర్నీ కొనసాగించాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు అనే ఆలోచన నాకు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వచ్చింది. రాత్రే మాట్లాడుకున్నాం సార్. మేము అనుకున్నది ఒకటే, మన టీం తోటి ఇప్పుడే కాదు, మనం ఫిక్స్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ నాకైతే అది ఆలోచన కరెక్ట్ అనిపించలే. ఫిక్స్ అయిన తర్వాత చెప్పే కన్నా ఇప్పుడే చెప్తే మీరు ముందుగానే మీ టీంని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇలా జరగబోతుంది, మీరంతా సిద్ధంగా ఉండాలి, డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత మేము చెప్తాం అన్నట్టు ఉంటే అది సక్సెస్ అయిద్ది అనేది నా ఆలోచన. అందుకోసమే ముందే చెప్తున్నాను. ఇదైతే దీనికి పేరు కూడా అదే, రాత్రి ఏదేదో అన్నప్పుడు నేనే అన్నాను, జడ్ జైత్రయాత్ర. జడ్ పూర్తిగా అవసరం లేదు, మనది జడ్ సింబల్. జడ్ జైత్రయాత్ర పేరుతోటి హ్యాపీగా అందరినీ మీట్ అవ్వడానికి రాబోతూ ఉన్నాం అతి తొందరలో. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్, మంచి అవకాశం నాకు కల్పించారు. అప్డేట్స్ ఏమి లేవు, అప్డేట్స్ మీకు తెలిసిందే. మరొక విషయం అండి, ఎవరు ఏ ప్రోడక్ట్ వాడినా వాడపోయినా డబ్బులు ఎక్కువ లేవు, మేము ఖర్చు పెట్టలేము, బాగా సంపాదించిన తర్వాత ఖర్చు పెడతామంటే మల్టీ ప్యాకేజ్ జెడ్ పవర్ ప్యాక్ ఉంది కదా, అది పర్చేజ్ చేసుకోండి అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఇబ్బంది అనుకోకుండా నేను చెప్పినట్టు ఫాలో చేయండి. హెల్త్ చాలా బాగుంటుంది. రిజల్ట్ మీరు ఎక్కడ చూడండి రిజల్ట్ చూస్తారు. అదేంటంటే న్యూట్రౌషధి కాదు, ఇప్పుడు న్యూట్రోజెడ్ డిటాక్స్ టీ. అది ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాడండి. దానితో పాటుగా మల్టీ విటమిన్ తీసుకోండి. ఇక ఏ ప్రోడక్ట్ మీరు వాడరా అది డెసిషన్. మెన్స్ ఫ్లేర్, గుర్రం ఎక్కాలి అంటే గుర్రం ఎక్కి బాగా ఆకాశమే హద్దుగా బతకాలి అనుకుంటే అది తీసుకోండి, అది యాజ్ యువర్ ఓన్ విష్. ఉమెన్ కేర్, మీ ఇంట్లో ఆరోగ్యాన్ని అందించాలి ఆడపడుచులకి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉమెన్స్ కేర్ అవసరం. అయితే వీళ్ళు అనేది లేకుండా న్యూట్రోజ్ డిటాక్సిటీ అండ్ న్యూట్రోజెడ్ మన మల్టీ విటమిన్, అది మాత్రం ఆ రెండు కాంబినేషన్ వాడండి. హెల్త్ ఇంకా ఎలా ఉంటుంది, యాంటీ ఏజ్గా కూడా పనిచేస్తుంది. మీ ఏజ్ తగ్గినట్టు కనపడతారు, ఎప్పుడు యంగ్ యూత్ అలా ఉంటారనమాట రియల్లీ. ఎందుకంటే ఆ రెండు కాంబినేషన్ చాలా సూపర్ అండి. మనకి ఈ కాంబినేషన్ విడిగా దొరకాలంటే ఒక 10-15 టానిక్ల కాంబినేషన్లు చెప్తారు డాక్టర్లు కావచ్చు, వేరే ఇప్పుడు ప్రొడక్ట్ బేస్ కంపెనీల్లో కూడా. ఒక గ్యాస్ ట్రబుల్కే ప్రొడక్ట్ బేస్ కంపెనీల్లో 4 రకాలైనటువంటి మెడిసిన్ వాడాలండి, 4 రకాలైనటువంటి సప్లిమెంట్ మనం తీసుకోవాలి వేరే కంపెనీల్లో. కానీ మనకి గ్యాస్ ట్రబుల్ కావచ్చు, మనం ఉన్నటువంటి ఇందాక ఇన్సూరి మహేష్ గారు చెప్పినట్లుగా క్లీన్ చేసే డాక్టర్ డిటాక్స్ టీ. మన ఒంట్లో ఉండేటటువంటి వ్యర్థాలని క్లీన్ చేసే డాక్టర్. కాబట్టి అలాంటి డాక్టర్ని మనం ప్రతిరోజు యూజ్ చేసుకోవాలి. దానితో పాటు మన ఒంటికి ప్రతి ఒక్క అంగానికి కూడా విటమిన్ అవసరం, ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క విటమిన్ కావాలి. అలాంటి విటమిన్, మల్టీ విటమిన్ కలిగినటువంటిది, 35 ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటిది, మన ఒంటికి కావలసినటువంటి విటమిన్లన్నీ కలిగినటువంటిది. కాబట్టి ఈ రెండు కలిపి వాడండి దయచేసి, ఇబ్బంది అనుకోకుండా. డిటాక్స్ టీ అండ్ మల్టీ విటమిన్, నా ప్లాన్ అయితే సూపర్ అండి, వర్కౌట్ అయితే మీకు నిజంగా చెప్తున్నా. ఈ రెండు వాడి చూడండి, మీ ఆరోగ్యాన్ని మీరే అంచనా వేసుకోలేరు. ఆ రేంజ్లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరు దేంటి ఫీల్ అవుతున్నా సరే కంటిన్యూగా వాడండి, ఆపొద్దు ఎక్కడా కూడా. ప్రతి నెల అయిపోయిందా మరలా బాటిల్ రీపర్చేజ్ చేసుకోండి. ఒక్కసారి ఇది చేయటం మొదలు పెడితే మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీ ఊళ్ళో వాళ్ళకి కనపడతారు. ఏంటన్నా ఈడు ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు, ఈరోజు చూస్తే చర్మం గ్లో వచ్చింది, షైనింగ్ కనపడుతున్నాడు, కొద్దిగా ఏజ్ కూడా తగ్గినట్టుంది, అసలు చర్మం గాలిలో తేలుతున్నట్టు పరిగెడుతున్నాడు, ఏంట్రా ఎంత ఊపుగా అన్నాడు, యారైడు ఎంత టాలెంటెడ్ ఉన్నాడు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు మీ ఊరికి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. రియల్లీ అండి, రియల్గా చెప్తున్నా. ఈ రెండు కాంబినేషన్ ట్రై చేయండి. ఆల్రెడీ నేను మల్టీవిటమిన్ వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా వస్తే దాని రిజల్ట్ అంటే వాస్తవానికి టు బి ఫ్రాంక్ అండి, ఇప్పటి వరకు ఆ భగవంతుడి దయ వల్ల
గ్యాస్ ట్రబుల్, బీపీఓ, షుగర్ ఏది లేదు. ఒక హెడేక్ మాత్రం ఉండేది నాకు. ఎందుకంటే కంటిన్యూగా ట్యాబ్ ఈ ల్యాప్టాప్లు ఎక్కువ చూస్తూ ఉంటా. ల్యాప్టాప్ కంటిన్యూగా ఉదయం 6కి మొదలు పెడతా, ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చొని. ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ల్యాప్టాప్ ఆన్లోనే ఉంది. ఇందాక అందరు మాట్లాడేటప్పుడు ల్యాప్టాప్లో నాకు కావాల్సినటువంటి న్యూస్లో ఎతుక్కుంటూ ఉంటాను. కంటిన్యూ రెగ్యులర్గా కంటికి స్ట్రెయిన్ వల్ల హెడేక్ మాత్రం ఉందండి. అది మాత్రం నేను జిమ్ కార్బెట్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్లు వాడాను. 3 రోజులు 4 రోజుల్లో టూ టైమ్స్ వాడాను. మళ్ళీ జైసల్మీర్ వెళ్ళినప్పుడు వాడాను. చాలా చోట్ల హెడేక్ ట్యాబ్లెట్లు వాడేవాడిని. బట్ డిటాక్స్ టీ వాడటం మొదలుపెట్టిన తర్వాత హెడేక్ ట్యాబ్లెట్ వీక్లీ 3 టైమ్స్ అయినా ఖచ్చితంగా వాడేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు వీక్లీ 0 అండి. హెడేక్ ట్యాబ్లెట్ వీక్లీ 0. డిటాక్స్ వాడే 1 వీక్ నుంచే నా ట్యాబ్లెట్స్ అన్ని బంద్ హెడేక్కి సంబంధించి. జలుబు ట్యాబ్లెట్స్ కూడా రియల్లీ టు బి ఫ్రాంక్, జలుబు వస్తే నాకు గొంతు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో, దానివల్ల నేను మాట్లాడలేకపోతానేమోనని ఇమీడియట్గా కొద్దిగా అనీజీ ఫీల్ అయిన జలుబుతోటి ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళటం, ట్యాబ్లెట్లు తెచ్చుకోవటం, వాడటం మొదలు పెట్టేవాడిని. అలాంటిది మొన్న ఒక 3 రోజులు జలుబు ఇబ్బంది పడినా సరే ఛాలెంజింగ్గా తీసుకొని ట్యాబ్లెట్స్ వాడినా వారం పడుతుంది కదా, వారం 10 రోజులు పడుతుంది జలుబు క్యూర్ అవడానికి. చూద్దాం, డిటాక్స్ టీ వాడుతున్నాం కదా కంటిన్యూగానే. అప్పటి వరకు ఉదయం పూట మాత్రమే తీసుకునేవాడిని నేను. ఆ జలుబు ఎప్పుడైతే నాకు అటాక్ అయిందో మరలా సాయంత్రం కూడా తీసుకోవడం మొదలు పెట్టాను. వితిన్ 3 days అండి, పర్ఫెక్ట్. ఆ నెక్స్ట్ డే నేను కనిగిరి మీటింగ్కి వెళ్ళిపోయాను. అంత బాగాలేకపోయాను. ఫీవర్ ఇష్యూ మొత్తం తగ్గిపోయింది. ఫీవర్కి కూడా ట్యాబ్లెట్ వాడలేదండి. రియల్గా ప్రామిస్గా చెప్తున్నా, ఫీవర్కి కూడా ట్యాబ్లెట్ వాడలా. ఎందుకంటే జలుబు వచ్చినటువంటి ఫీవర్ అది, వైరస్ ఇంకోటో వైరల్ ఫీవరో కాదు, జలుబు వల్ల వచ్చింది కాబట్టి హ్యాపీగా జలుబుతోనే పోయింది. కనిగిరి వెళ్ళాం, మీటింగ్ చేసుకున్నాం, సక్సెస్ఫుల్గా వచ్చాం. అంటే చెప్తుంది ఏంటంటే కంటిన్యూగా మనం ఉదయం సాయంత్రం ఆ రోజు నుంచి మొదలు పెట్టాను. నేను సాయంత్రం తాగలా ఇప్పటి వరకు. టు బి ఫ్రాంక్, నేను మార్నింగ్ మాత్రమే తాగా. ఈవినింగ్ కూడా తీసుకోవటం మొదలుపెట్టిన ఆ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగా ఉంది. నాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవేమి లేవు వేరే చెవటానికి కూడా. ఎందుకంటే నాకు గాడ్ గిఫ్ట్ ఇప్పటి వరకు కూడా గ్యాస్ ట్రబుల్ కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం ఏది తిన్నా హ్యాపీగా అరిగిపోద్ది. ఎక్కువ తినలేండి, లిమిట్గానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఆ ప్రాబ్లం కాబట్టి ఏం చెప్పాలో అందరు చెప్తుంటే హ్యాపీగా వింటా ఉన్నా. ఓ సూపర్ రా బాబు, సూపర్, అబ్బా అబ్బా భలే చెప్తున్నారని. కానీ నాకైతే రియల్గా ఫీల్ అయింది హెడేక్, ఇది మాత్రం ఫీల్ అయ్యాను. కానీ నిన్న పాలోజ్ భరత్ సార్ ఒక మాట చెప్తుంటే నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు, ఎందుకంటే ఒక కంపెనీ జనాల్ని మోసం చేసి, జనాలు కూడా అలాగే ఉన్నామండి, మనం కూడా అలాగే ఉన్నాం. అంటే కంపెనీలని తప్పు పట్టడానికి లేదు, మనము అలాగే ఉన్నాం. అత్యాశకు పోకుండా కష్టపడి పని చేద్దాం. అంటే కష్టపడి ఒక కంపెనీ మంచిది దొరికితే ఆ కంపెనీలో కొంచెం కష్టమైన వర్క్ చేసుకుందాం అనుకుంటే కంపెనీలు, అలాంటి కంపెనీలు పుట్టగొడుగుల్లో రావండి. గ్రూపుల్లో కూడా పెడుతున్నా వాటి గురించి. ఎందుకంటే నాకు చాలా మంది ఆ కంపెనీ గురించి పంపినప్పుడు, ఈవెన్ టు బి ఫ్రాంక్ భరత్ గారు మళ్ళీ ఏమన్నా అనుకుంటారో లేదో తెలియదు, భరత్ గారు లేరనుకుంటాలే, చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. భరత్ గారు లేరా, కనపడలా. సరే ఓకే చెప్పేద్దాం. అబ్బో ఉన్నాడు, ఓకే చెప్పేద్దాం. సరే, భరత్ గారు నాకు ఒక రోజు కాల్ చేసి 25 days అయింది అనుకోండి ఇది జరిగి కూడా, ఒకరోజు కాల్ చేసి చాలా టెంప్టింగ్ గా ఫీల్ అయ్యాడు. ఎవరో చెప్పుంటారు, చాలా మంది దీనిలోకి వెళ్తున్నారు, ఈ కంపెనీ ఎలా ఉంటది ఏంటి, మా వాళ్ళు చాలా మంది. అంటే ఆయన జాయిన్ అవుతున్నారనే ఉద్దేశం నాకు చెప్పలేదులే వాస్తవానికి. నిన్న నైట్ బయటకు వచ్చింది ఈ మ్యాటర్. వాస్తవానికి చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఇది ఏందన్నా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని, ఇది చూడు ఒకసారి. అంటే ఇది ఆల్రెడీ తెలుసు నాకు, తెలిసి మినిమం 1 month, మాక్సిమం 2 months లో ఇది క్లోజ్ అయిపోయే సిస్టమ్, ఇది టెన్షన్ తీసుకోకు అన్న. మేము మాట్లాడుకుని 30 days లోపే పాయే మొత్తం. పాపం చాలా మంది ఇన్వెస్ట్ చేశారు అందులో, ట్రెజర్ ఎన్ఎఫ్టీ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. రాత్రి నాకు డౌట్ వచ్చింది, ఎవరితో మాట్లాడానా దీని గురించి డిస్కస్ చేసామని డౌట్ వచ్చి భరత్ గారికి ఏమో మాట్లాడదామని చెప్పి ఒకసారి ఫోన్ చేస్తే, నేనే అన్న మాట్లాడాను ఆ రోజు, మీరు చెప్పారు అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే, లేదు చేద్దాం అనుకునే మీకు కాంటాక్ట్ అయ్యాను, చేయలేదు, మీకు కాంటాక్ట్ అయ్యి ఉండకపోతే చేసేవాడినేమో అన్నాడు. రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అంటే రాత్రి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ ఒక వ్యక్తికి
నేను చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకున్నాడు, చాలు, థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను. ఓకే, ఇంకా చాలా మంది మన వాళ్ళు కూడా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే మార్కెట్లో పరిస్థితి బాగలేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఒక్కటే నెంబర్ 1. ఎందుకంటే నెంబర్ 1 ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ని. మన కంపెనీ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్, 2 డైరెక్ట్ సెల్లింగ్ త్రూ సర్వీసులు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం కష్టపడితే ఏం లేదండి, మనం టీం చేసుకుంటూ పోతే ఆ టీం కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అందులో మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ కదా. ఆ ప్రోడక్ట్ ఒక్కటి చాలు మనల్ని దమ్ముగా మార్కెట్లో నిలబెడుతుంది. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళొద్దు దయచేసి. నేను ప్రతి ఒక్క కంపెనీ నేను చెక్ చేస్తూనే ఉన్నా, కానీ నేను ప్రతి ఒక్క కంపెనీ గురించి వీడియోస్ చేయకూడదు, ఎందుకంటే నాకు సంబంధం లేని నేను ఎలా చేస్తాను. ఇప్పుడు సార్ ఇది బాగలేదు అంటే చాలా మంది ఏమంటారంటే అందులో ఉన్నటువంటి లీడర్స్, అంటే మీ కంపెనీ గొప్పతనంగా చెప్పుకోవడం కోసం మా కంపెనీని బాగాలేదంటావా అంటారు. ఎందుకంటే అరే సామె అటు వెళ్ళొద్దురా సామె, అటు బురద ఉంది, బురదలో అదే ఊపి ఉంది, ఊపిలో పడిపోతా అంటే పోరా స్వామి నాకు తెలీదా, నువ్వు చెప్తే నేను వినాలా అంటారు, వెళ్తారు, ఊపిలో పడతారు. ఊపిలో పడితేనే కదా మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమైంది తర్వాతకైనా. కాబట్టి ఏంటంటే చాలా మంది, ఇంతకుముందు ఒక అతను కూడా వేరే కంపెనీ, సార్ మీరు ఇది ముందే తెలిసినప్పుడు చేసి ఉండొచ్చు కదా, చాలా మంది దాని నుంచి బయటపడతారు అని అన్నప్పుడు అంతకుముందు నేను ఒక ప్రయోగం చేశా సేమ్. ఎందుకంటే రాజో ఇంటర్నేషనల్ అని మీకు లాంగ్ ఏగో గుర్తుండే ఉంటుంది, దానికి CEO అని వచ్చినటువంటి లియామ్ గ్రేగ్, వాడు కాదురా స్వామి CEO, వాడు ఒక పెయిడ్ ఆర్టిస్టు, అమెరికా వాడు. ఆ చాటింగ్ కావాలంటే నా వీడియో యూట్యూబ్లో ఉంటుంది, అది పర్సనల్గా ఎవరైనా మెసేజ్ చేయండి, ఆ వీడియో సెర్చ్ చేసి నేను పెడతాను, లేదా నా ఛానల్లో సెర్చ్ చేసుకోండి. 40,000 అప్పు చేసి ఖర్చు పెట్టి వాడు CEO కాదు అని నిరూపించడానికి, అంటే వాడి నెంబర్ గ్యాదర్ చేసి ఫారెన్ నెంబరు చేస్తే, చెయ్యక ముందు నేను ఒక వీడియో చేశా, ఇది లీడర్స్ ఎవరు కూడా నమ్మొద్దు, ఈ కంపెనీ పోతుంది. అప్పుడే నేను స్టార్ట్ చేసి కోడింగ్ చెక్ చేసి పోతుంది, ఇది ఎవరు నమ్మొద్దు అన్నప్పుడు నన్ను చాలా మంది టాప్ లీడర్స్ అందులో ఉన్నటువంటి వాళ్ళు అమ్మ అక్క ఆలి అంటూ అబ్బా మామూలు బూతులు కాదండి, రకరకాల బూతులు వాడారు. ఆ కసి మీదే అప్పు చేసి మరీ దానికోసం నేను అది నిరూపించడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో ఇలా తిడతారు, ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించో ఇంకో దాని గురించో ఫోన్ చేసిన వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వగలుగుతున్నాను, కానీ సార్ జాయిన్ అవ్వద్దు, ఇది ఉండదు, ఇన్ని రోజులు మాత్రమే అని చెప్పగలుగుతున్నాను. కానీ నాకు తెలిసింది వీడియో చేయడానికి ఇదే బాధ ఏంటంటే ఫస్ట్ తిట్లు తినాల్సి వస్తుంది. సరే నన్ను తిడితే పర్లా, మా అమ్మని తిడుతున్నారు, అందరిని తిట్టేస్తున్నారు. అందుకని నేను అది కాన్సెప్ట్ మానేశాను. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను నాతో ఉండేటటువంటి వాళ్ళు బాగుండేలా నేను చూసుకోవాలి. ఎవరు ఎలా పోయినా నాకెందుకు అనిపించింది ఆ రోజు, వాస్తవానికి టు బి ఫ్రాంక్ హార్ట్ఫుల్గా చెప్తున్నా. నాతో ఉన్న వాళ్ళు బాగుంటే చాలు, నాతో ఉన్న వాళ్ళని, ఎందుకంటే నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు చెడిపోకుండా ఉంటే చాలు అనిపించింది. వేరే కంపెనీ గురించి చేస్తే ఇదే అంటున్నారు చాలా మంది. ఈవెన్ లైక్ సలోమి గారు జడ్పే నేను స్టార్ట్ చేసినప్పుడు సలోమి గారికి కూడా ఈ విషయం చాలాసార్లు మాట్లాడాను నేను. సలోమి గారు నాకు ఫోన్ చేశారు, ఏది వేరే కాన్సెప్ట్ గురించి. అది ఆల్రెడీ నాకు తెలిసిన కాన్సెప్ట్, హెల్పింగ్ కాన్సెప్ట్. మేడం అంటే జడ్పే అప్పుడే స్టార్ట్ అయ్యాను, నేను స్టార్ట్ అయ్యి ప్రమోషన్ మొదలుపెట్టాను, ప్రమోషన్ జరుగుతూనే ఉంది బాగా. నాకేదో కాన్సెప్ట్ చెప్తుంటే, మేడం ఇది నిలబడదు మేడం, దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక కాన్సెప్ట్ ఇస్తా, ఇది నేను ఎప్పుడు చూడని విధంగా ఉంది, బాగుంది, మొత్తం ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి. కానీ ఆమె ఫోన్ పక్కన పెట్టేసి ఎందో లేదో తెలీదు, తర్వాత ఫోన్ కట్ చేసేటప్పుడు మాత్రం సరే ఓకే సార్ అందే కట్ చేసింది. మేడం గారు ఏం చేశారంటే, ఆమె అనుకున్నది, ఆమె మనసులో మాట తర్వాత చెప్పారు నాకు. నేను ఏది చెప్పినా ఈయన జాయిన్ అవ్వడు, ఏదో ఒక వంక చెప్తూ ఉంటాడు, ఈయన చెప్పే కాన్సెప్ట్లు నేను ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంది, టు బి ఫ్రాంక్. ఆమె తర్వాత నాతో మాట్లాడినప్పుడు అంది. తర్వాత ప్రవీణ్ నాయక్ సార్, అంటే నామోషియా లేదంటే ఏంటి అనేది నాకు తెలీదు, తర్వాత ప్రవీణ్ నాయక్ సార్ స్టేటస్లోనో ఇంకోటో చూసి, సార్ ఏంటి సార్ ఇది బాగుందా అని చెప్పి సార్ని అప్రోచ్ అయ్యి, అంటే నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ ఈగో అంటే ఇది ఉంటుంది కదండి కొంతమందికి, ఎలాగంటే ముందు చెప్తే ఇప్పుడు వచ్చావా అన్నట్టు నేనేదో అంటానని ఫీల్ అయిందో మరేమో తెలీదు.